ఈరోజు పవిత్రమైన రోజు క్యాపిటల్ సిటీలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోగలిగాం. 9 సంవత్సరాలుగా నిరూపణ చేసిన కార్యక్రమం ఫలితంగా ఈ రోజున ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అందరూ దాతల సహకారం దీన్ని నిర్మించుకున్నాం. ఇవాళ ఇదే కాదు, విఘ్నేశ్వర ఆలయం కూడా త్వరలో నిర్మాణం అవుతుంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేసుకొని హిందూ ధర్మాన్ని కాపాడుకునే లక్ష్యం. ఇవాళ క్యాపిటల్ సిటీ ఏబిసిడి ప్రాంతాల్లో ఉన్న వేలాది మందికి ఇది ఆలంబనగా ఉంటుంది. వెంకటేశ్వర ఆశీర్వాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, కష్టాలు చేరాలని, నగరంలో మొదలైన బాటలో దీన్ని వర్తిల్లాలని, అన్ని పౌరసత్వాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతుంది. క్యాపిటల్ సిటీలో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాబోయే 2-3 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లు కాలువలు కానీ పూర్తి చేస్తాం. ఉపాధి లభించే మార్గాల కోసం అన్వేషణ చేస్తాం. స్వయంగా మనం చేస్తూ రాష్ట్రంలో మత విశ్వాసం నెలకొల్తుంది. ధార్మిక శాస్త్రం వెలుగురిస్తూ ఉన్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఆ విధంగా హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలియజేసి మత మార్పులకు దూరంగా ఉండేలాగా కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. దేవాలయాన్ని పునర్నిర్మాణం కోసం వాళ్ళు భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంది. 25,000 దేవాలయాలు నిర్మాణం చేయాలని, పునర్నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి నీరు కూడా కేటాయింపు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఏర్పడ్డ దిగువ ప్రాంతాల్లో కానీ, దళిత నివసించే ప్రాంతాల్లో కూడా వాడిపడ్డ దేవాలయాలు కూడా పునర్నిర్మాణం మొదలవుతుందని సవనీయంగా మనం చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసినప్పటికీ అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన దాతలందరికీ భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హాయిగా ఆనందంగా గడుపుతాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. సవనీయంగా మనం చేస్తూ ఉన్నాం. వెంకటేశ్వర పూజాధికారులన్నీ కూడా శాస్త్రబద్ధంగా జరుగుతాయి. దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్న ఆచార ప్రకారం నడుస్తుంది. తిరుపతి ప్రసాదం అంటే భక్తులు ఆనందంగా స్వీకరిస్తారు. దానికోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు. అలాంటి ధార్మిక శక్తితో కూడుకున్న లడ్డూలు కూడా ఖర్చు చేసిన గత చరిత్ర మనం మర్చిపోరాదు. హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ఇవాళ రామతీర్థంలో జరిగిన సంఘటన మనం చూసాం. అనేక దేవాలయాలు జరిగిన సంఘటన చూసాం. మత మౌల్యంతో కూడుకున్న జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల రాష్ట్రంలో హిందూ ధర్మం నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ అందరం కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం, మత సామరస్యం నిలుగుచ్చేలా చేయడం కార్యక్రమంలో ఉన్నారు. రోజు శిక్షించబడాలి. కల్తీ నెయ్యితో, కల్తీ పదార్థాలతో ప్రసాదం చేసి భక్తుల యొక్క మనోభావాలతో దెబ్బతీసిన ఆనాటి నాయకులకు శిక్షణ పడాల్సిన అవసరం ఉంది. మరి ఏదైనా విచారణ జరుగుతుంటే తప్పించుకోవడం కోసం దొంగ నువ్వని పారిపోయినట్టుగా దొంగ తప్పించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మనం ఖండించాలని ఎవరైనా మనం చేస్తా ఉన్నాం. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఎందరో మహానుభావుడు ఇక్కడున్న తెలుగు పాడు ఎన్నో వర్గాలకు సంబంధించిన వారు స్వయం నిర్మాణం చేస్తున్నారు. దాతలు సహకరించారు. ఈ రోజున భక్తిభావం వెలువరిస్తూ ఉంది. ఆధ్యాత్మిక ముందుకు సాగాలి. మతమౌటి నుంచి దూరం అయ్యి మత విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు మనం ఉన్నాం. ఆ విధంగా ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు దాత అనేక ఉదాత్తమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న పెద్దలు వారు ఈ దేవాలయానికి 7 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే పట్టణ నిర్మాణం విఘ్నేశ్వర దేవాలయానికి 3 లక్షల రూపాయలు ఇచ్చారు. చేసి నిర్మాణం పూర్తి చేయనున్నారు. వారి దాతృత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ ధర్మం ప్రాశస్త్యమైంది. అందరూ కూడా మన మతాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవాలి. మంచి వాతావరణంలో ఈ దేవాలయ నిర్మాణం సరైన అందరికీ కృషి చేసిన కార్యకర్తలందరికీ, నాయకులకి, కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కమ్మాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసారి అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీకు అందరికీ సుపరిచితుడే. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న, రాజమండ్రికి దగ్గరగా ఉన్న రామవరం ఊరికి దగ్గర ఉన్న శాటిలైట్ సిటీలో ఉన్నాను. నన్ను 2-3 నెలల క్రితం వరకు ఉన్నాను. మాన్యులు ఎమ్మెల్యే గారు రుచి చౌదరి గారు పిలిపించి, శ్రీనివాసరావు ఈ మత మార్పిడి విపరీతంగా జరుగుతున్నాయి, సో ఇది సాంప్రదాయమైన పద్ధతులకి విరుద్ధంగా ఉంది, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఇక్కడ మన వాళ్ళందరూ చాలా వేదనతో ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఒకటి, అలాగే వినాయక టెంపుల్ ఒకటి శాటిలైట్ సిటీలోనే ప్రతిపాదన చేశాను.
చాలా వేగవంతంగా అవుతుంది. దానికి మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా కొంచెం సహాయం అందించమని చెప్పారైనా. వారి యొక్క ఆశీస్సులతో నేను ఈ రోజున విగ్రహ ప్రతిష్టాపన నిన్న కూడా వచ్చాను. నేను 20వ తారీఖు 21 వచ్చాను కదా, 21 వచ్చాను. వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. జలాదివాసం, పుష్పాదివాసం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ రోజుని. అలాగే వేదాలకు సంబంధించిన పక్కన పాటలు అవి వేసి దాని కార్యక్రమాలను చేశారు. చాలా వైభవంగా జరిగింది 3 రోజులు కూడా. ఈ రోజు చౌదరి గారికి వచ్చారు విగ్రహ ప్రతిష్టాపనకి. నేను కూడా వచ్చి 7 లక్షల రూపాయలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే వినాయకుడి గుడికి కమిటీకి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి ఈ రోజు కార్యక్రమం వరకు నా వంతు బాధ్యతగా నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి విరాళం ఇవ్వడం జరిగింది. నాకు ఇటువంటి అవకాశాన్ని కలిగించిన బుచ్చి చౌదరి గారికి, అలాగే బాబీ గారికి, రాంబాబు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మనం రాబోయే రోజుల్లో చౌదరి గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మన సందర్భంగా తెలియజేసుకుని మీకు అన్నారు నమస్కారం. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. గోవిందా. ప్రతిష్ఠ కాబడిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం చాలా అందంగా తీర్చిదిద్దబడింది. మన రోడ్డు శాసనసభ్యులు శ్రీ గోరవి బుచ్చి చౌదరి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో భక్తుల సహకారంతో నిర్మితమైన ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది. కొద్దిగా స్వామివారి దర్శనం చేసుకుని ఎంతో ఆనందం కలిగింది. ఈ నిర్మాణానికి సహకరించిన మా రోడ్డు శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారికి, శాటిలైట్ సిటీ గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఇక్కడి నుంచో స్థానిక ప్రజల కళ్ళ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఇవాళ హేతునాథం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు పూర్తి సహాయ సహకారం ఇచ్చారు. దాతలే కాకుండా ఇక్కడ శ్రమ కూడా ఎక్కువగా ఉంది. దూరంగా బుచ్చి చౌదరి గారు ఆదరిస్తారు. మరి ఈ గుడి పక్కన పడిపోతే 9 ఏళ్ళ నుంచి ఇది అభివృద్ధి చెందాలి. అటువంటిది వాళ్ళ ఊరిలో మరి ఆయన కంకణం కట్టుకొని మొత్తం అందరితో మాట్లాడి ఒక కమిటీగా ఏర్పడి ఈ రోజు అంతా ఘనంగా గుడి నిర్మించడం చాలా ఆనందం. రానున్న రోజులు ఇది వారమైన మించిన క్షేత్రం అవుతుంది. చాలా మంది దాతలు ఈ గుడి మీద వస్తున్నారు. ఈ రోజున దానికి ప్రజల నిదర్శనం. మరి ఇటువంటి గుడిని ఏర్పాటు చేసినటువంటి మరి బుచ్చి చౌదరి గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చినటువంటి దాతలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంకా జనసేనాభివృద్ధి చెంది గుడిని ఇంకా ప్రాముఖ్యత చెందాలని, ఆ వెంకటేశ్వర స్వామిని పూర్తి దేవుని అందజేయాలని కోరుకుంటున్నాను. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరి నిర్మించడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇక్కడ చాలా ఏళ్లుగా మరి శాటిలైట్ సిటీ, ఒకప్పుడు శాటిలైట్ సిటీ వేరు, ఈ రోజు శాటిలైట్ సిటీ వేరు. రాజమండ్రి రూరల్ లో బుచ్చి చౌదరి గారు దత్తత తీసుకునే శాటిలైట్ సిటీ గ్రామానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. దానిలో భాగంగా ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి గోవింద బుచ్చి చౌదరి గారు మరి కర్త కర్మక్రియ అయిన ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి మరి చాలా మంది దాతలు సహకరించి ఈ రోజు ఆలయాన్ని ఇంత వైభవంగా మరి నిర్మించడానికి కారణం ఎంతమంది దాతలు ముందుకు వచ్చి సహకారం అందించారు. ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో ఈ కమిటీ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇది మరొక తిరుపతిని మించిన దానిగా మరి వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం వహించినటువంటి నిర్మాత దాతలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సహకారంతో అని చెప్పి అందరికీ నమస్కారం అండి. మన గోవింద బుచ్చి చౌదరి గారు అంటే బరుగు బలహీన వర్గాల గురించి కాదండి, కులమతాలకు అతీతంగా గుడి బడి ఉండాలని ఉద్దేశమే ఆయన మొదటి ఆకాంక్ష. అలాగే పిల్లల స్కూల్ కోసం కానీ భక్తుల కోసం కానీ ఆయన ఏమడిగినా సరే ముందుండి నేనంటూ మీకు ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన గోవింద బుచ్చి చౌదరి గారే అండి. మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు శాటిలైట్ సిటీ నామారం అనే ఏరియా ఎలా ఉండేదో. ఒకప్పుడు తప్పుగా భావించే ఏరియా ఈ రోజు భక్తులతో నిండిపోయిందండి. ఈ రోజు అలాంటిది అభివృద్ధి చెందిందండి. కారణం దానికి మన ఎమ్మెల్యే గోవింద బుచ్చి చౌదరి గారు అండి. ఎందుకంటే వారు ఈ గ్రామాన్ని దత్తత గ్రామంగా సేకరించడమే కాకుండా వారి సతీ సమితంగా ఏ కార్యక్రమం వచ్చి ఇక్కడ ప్రతి ఇంట్లో మంచి చెడ్డకి కూడా హాజరయ్యి నీకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడు ఒక గోవింద బుచ్చి చౌదరి గారికి అండి. వారికి ఆ భగవంతుడు వెంకన్న బాబు దీర్ఘభాష అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారికి, అలాగే ఉన్న నాయకులకి, భక్తులకి కూడా అందరికీ నమస్కారం. ఇవాళ ఈ గుడి ఇలా ఉందంటే మా ఎమ్మెల్యే గారే. ఎందుకంటే ఇంత వైభవంగా ఇంత అవుతుంది కళ్ళ కూడా ఊహించలేదు. ఎందుకంటే ఏదో మామూలుగా సింపుల్ గా అనుకున్నాం కానీ చాలా ఘనంగా ఆ మహానుభావుడు సెలవే. ఎందుకంటే గుడైనా బడైనా డెవలప్మెంట్ దత్తత ఏదైతే తీసుకున్నారో ఆ దత్తత ప్రకారంగా మరో చెప్పిన మాట తప్పకుండా ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమం ఉంది.
ఏమైనప్పుడు కూడా ఇవాళ డెవలప్ అవుతుందంటే మా ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్న మాట ఏ రోజు కూడా ఆయనకి తప్పలేదు. ఈ రోజు జరుగుతుందంటే ఆ మహానుభావుడు సెలవే ఎందుకు నేను సెలవు తీసుకున్నాను. ఈ రోజున శాటిలైట్ సిటీలో స్వామి లక్ష్మీ పద్మ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి కర్త కర్మ క్రియ, ముఖ్యంగా ఈ శాటిలైట్ సిటీ రూపకల్ప శ్రీ గోరంట్ల బుచ్చయ్య గారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఉంటుండగా గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి పరివార ప్రాంతంలో మనం తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసి ఈ రోజున ఇది ఒక మెట్రో సిటీ లాగా రూపకల్పన చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆధ్యాత్మికంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మాణంలో ఈ రోజు పూజించి అలాగే భక్తులు దాతల సహకారంతో ఎంతో అద్భుతంగా కట్టారు. స్వామి ఇందాక రాంబాబు గారు అన్నట్టుగా వాడిపల్లి నుంచి ఉన్నటువంటి భక్తులతో నిత్య కళ్యాణ పత్వారంలాగా అశేష జనాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీలో రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చిగౌరి గారు శ్రీమతి ఝాన్సీ గారు దంపతుల ఆధ్వర్యంలో ఈ శాటిలైట్ సిటీ గ్రామంలో శ్రీ ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దేవాలయాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈ శాటిలైట్ సిటీ గ్రామం ఉందో ఈ గ్రామాన్ని ఆనాడు 2014లో దత్తత తీసుకుని మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చిగౌరి గారు అన్ని రంగాలలో కూడా ఈ యొక్క గ్రామాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో పనిచేస్తున్న సందర్భం అయితే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా శ్రీ శ్రీ కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దేవాలయం నిర్మించడం చాలా ఆనందదాయకమైన సందర్భం జరిగింది. వారి దంపతులకు ఎప్పుడు ఈ గ్రామ రోడ్డు ఉండాలని సందర్భం తెలియజేస్తారు. నమో వెంకటేశాయ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం శాటిలైట్ సిటీలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దంపతులతో నిర్మించడం చాలా గర్వకారణం. ఇక్కడ ఎక్కువ నిరుపేదలు నివసించే ప్రాంతం. తిరుపతి వెళ్ళాలంటే చాలా ఇక్కడ స్వామివారి ఆలయం నిర్మించడంతో పేదలకు కోరిక తీరి ఈ స్వామివారిని ఇక్కడికి వచ్చి చెప్పారు వాళ్ళతోటి. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారు మన కోళ్ళకి వచ్చారంటే సిరి సంపదతో అందరూ బాగుంటారు. వెంకటేశ్వర స్వామి గుడి పర్వేగా కోరిక ఇచ్చారు ఇవాళ ఎమ్మెల్యే గారు. ఇవాళ ఏదైతే దత్తత గ్రామం ఉందో వారు ఆలోచన అనుభవంగా గుడి కూడా గతిస్తాము చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగస్వాములు అందరూ కూడా పనిచేయడం అదృష్టవంతులు. అలాగే ఈ టీం ఎవరైతే ఉన్నారో అభినందనలు. ఎందుకంటే మాల వేసుకొని సిస్టమేటిక్ ఎందరిలో కూడా జోడు లేకుండా నడిచి సంకల్పం గొప్పది. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కొంతమందికి సాధ్యం. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిచ్చి ఉంటూ 24 గంటలు ఒక యువకుల్లాగా పనిచేస్తున్న బుచ్చిగౌరి గారు ఆయనకి జన్మరహస్యం ఏంటంటే ఇలాంటి భక్తి కార్యక్రమాలు చేయడమే. ఈ కార్యక్రమాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లి మమ్మల్ని అందరం ముందుకు నడిపించి దేవదేవుని ఆశీస్సులు ఆయన కుటుంబానికి ఆయనకు ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన కొన్ని కోరికలు ఇచ్చే దైవము. ఇటువంటి దేవాలయాలకి టీటీడీ వాళ్ళు కూడా సౌకర్యంగా ఆర్థిక సహకారం చేస్తే ఇంకా ఎక్కువగా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చెంది ఆలోచిస్తుంటూ ఈ దేవాలయానికి ఎక్కువ ప్రజలందరూ కూడా ఎక్కువగా వచ్చి ఆయన కృపాకటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కన్స్ట్రక్షన్ విషయంలో కొద్దిగా లేట్ అయినా చాలా బాగా వచ్చింది. అది ఫుడ్ ప్లేసింగ్ తోటి ఎంతో అద్భుతంగా వచ్చింది. స్వామి మూర్తి కూడా అందరిని ఆకర్షించే విధంగా మూర్తి కూడా చాలా బాగున్నారు. మరి శాటిలైట్ సిటీలో ఆనాడు ఈ గుడి శంకుస్థాపనకే గతంలో మేము పాల్గొన్నాం. స్వామి దర్శనం కానీ పూజలు కానీ అందరికి అందుబాటులో ఉన్న విధంగా ఆలయ కమిటీ వారు మరి ప్రత్యేక బాధ్యత తీసుకుని మరి ముందుకు తీసుకెళ్లాలని కోరి ప్రార్థిస్తున్నాం.